సూపర్ 6 లేట్ కావడానికి వైసీపీనే కారణం అని చెప్తున్నారు. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా? కొంతవరకు ఏకీభవిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూస్తే వాళ్ళు మేజర్గా ఈ స్కీమ్స్ మీద ఫోకస్ చేశారు కానీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయలేదు. సో అందువల్ల ఖజానా మీద బాగా భారం పడిందండి. ఆ భారం పడిన వల్ల ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏ పథకం అమలు చేయాలన్నా వాళ్ళ దగ్గర ఫస్ట్ ఫండ్స్ లేవండి ఫస్ట్. సో వాళ్ళకి రెండే మార్గాలు ఏంటంటే, ఒకటి దే హ్యాడ్ టు క్రియేట్ ఎ న్యూ రిసోర్సెస్. ఒకటి రెవెన్యూ జనరేట్ చేయగలగాలి, ఇంకొకటి కొత్తగా మనం ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే వాళ్ళకి ఒక 8 నెలలు కాదు 1 ఇయర్ పడి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏదైతే ఈ గవర్నమెంట్ చెప్పిన 6 పథకాలు అయితే ఉన్నాయో ఓవర్నైట్ ఎవరు చేయలేదండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా మీకు కొత్తగా వచ్చినా కానీ ఆ పథకాలు ఏంటంటే వచ్చిన గవర్నమెంట్లు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చూసుకొని ఫేజ్ వైజ్ చేయాల్సిందే కానీ ఓవర్నైట్ ఎవరు చేయలేరండి. సో ఇప్పుడు వాళ్ళు అంటే ఈ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో మేబీ 1 ఇయర్ చేయకపోవచ్చు కానీ మేబీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ డౌన్ ద లైన్ అన్నీ చేస్తారని మేము ఆశిస్తున్నాం.